కొన్నిసార్లు మనకేమవుతుందో తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్గా హెల్తీగా మారిపోదాం అని చెప్పి అన్నీ కొని తెచ్చి పెట్టుకుంటాం, కానీ ఏది వాడం కదా. నాలానే మీరు కూడా అయితే ఏం మర్చిపోయారో కమెంట్స్లో చెప్పండి. నేను స్ప్రౌట్స్ ప్యాకెట్ కొని ఇప్పటికి 2 months అయిందండి. దాన్ని చూసిన ప్రతిసారి చాలా బాధ అనిపిస్తుంది, ఏదో ఒకటి ట్రై చేద్దాం అని. నిన్న సడన్గా దాంట్లో నుంచి ఏదైనా మంచి రెసిపీ ట్రై చేద్దామని చెప్పి నేను ఒకసారి నా ఫ్రెండ్స్తో పాటు రూమ్లో ఉండేటప్పుడు స్ప్రౌట్స్తో దోశ వేసానండి. చాలా క్రిస్పీగా గ్రీన్గా చాలా అంటే చాలా బాగుంటుంది. పెసరట్లా ఉంటుంది కానీ పెసరట్ కాదు, అంత బాగుంటుంది అనమాట. ముందుగా స్ప్రౌట్స్ని మీరు మార్కెట్ నుంచి ప్యాకెట్ కొనుక్కొని ముందు రోజు రాత్రి ఒక మినిమం 12 గంటల ముందే దాన్ని మంచిగా నానేసుకొని దాంట్లో నానబెట్టిన వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకొంచెం హెల్దీ కోసం అని చెప్పి నేను పాలకూర ఆకులు కూడా వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, గ్రీన్ కలర్లో కదా. అందులోనే కరివేపాకు, జీలకర్ర, కొంచెం అల్లం ముక్క కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం దోసపిండిని ఒక బౌల్లో తీసుకొని ఈలోపు నేను సైడ్కి పల్లీ చట్నీ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే అల్లం చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. దోసపిండిని పక్కన తీసుకున్నాక ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులో కూడా మంచిగా మనకి దోశ మంచిగా క్రిస్పీగా వచ్చినంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ దోశ వేసుకోండి. అంతేండి, వేడిగా చట్నీస్తో మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్